రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం.